నేను ఎప్పుడు కాంగ్రెస్ పక్షపాతిని కాదు. ఫాలోయింగ్ ఉన్న హీరోని, ఫామ్ లో ఉన్న లీడర్ ని ఫాలో అయితేనే మనం కూడా ఫామ్ లో ఉంటాం. పిచ్చోడా. ఏప్రిల్ 5ని చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆశీస్సులు అడిగారు పార్క్ హోటల్లో. మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? కాంగ్రెస్ లో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ వారు మొదలుకొని అహ్మద్ పటేల్, గులాం నబీ, సుశీల్ కుమార్ సింధే గారు అందరూ నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. నెంబర్ 1 by 1 పిలిచి ఒకరికి తెలియకుండా ఒకరితో పర్సనల్ గా పర్సంటేజ్ మాట్లాడుకుంటాడు అనమాట. మరలా నేను ప్రపంచాన్ని మూవ్ చేసుకుంటున్నా. ఓహో, ఈ సీమాంధ్రలో కాంగ్రెస్ గెలుస్తుందని రిపోర్ట్స్ అన్ని వచ్చినాయి కాబట్టి నేను దిగడం తప్పలేదు. మీరు మేలైనది చేయనరిగియు అలాగు చేయని వానికి శ్రమ అన్నాడు బైబిల్లో. రాజాలా తిరుగుతున్నాను ప్రపంచమంతా. మొన్న లాస్ట్ ఇయర్ 46 మంది ప్రెసిడెంట్లు నా మీటింగ్కి వచ్చారు. ఏప్రిల్ 1st వీక్ లో అమెరికాలో ఉన్న ప్రపంచాలు నడుపుతున్నాను. పబ్లిక్ లో క్రేజ్ను పడుకుంటా. నేను దైవజనుడని ప్రజలందరికీ తెలుసు. మర్చిపోయాడు. హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్, నా అజెండా ఏముంది? స్వామియే శరణమయ్యప్ప. నా కష్టమైన సంపాదనతో రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని పోషించా. టూ మచ్. దేవుడు ఇశ్రాయేలీలు సౌలుని కోరుకున్నారు, సౌలుని రాజుగా చేశాడు. మాట్లాడబాకురా. మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి శ్రమ. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతాను రా. అయ్యో, ఇది ఎంత కన్ఫ్యూజ్ గా ఉన్నారా మీరు?